మెట్రో ఫేజ్ 2 విస్తరణ రూట్ మ్యాప్ రెడీ 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల కొత్త మార్గం ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినటువంటి అధికారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి కనెక్టివిటీ ఉండేలా కొత్త రూటు కారిడార్ 2 ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ 5 కిలోమీటర్లు కారిడార్ 2 ఫలక్నం నుంచి చంద్రాయనగుట్ట నాగోల్ మెట్రోస్ నుంచి ఎల్బీ నగర్ అక్కడ నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్డు మైలార్దేవుపల్లి మీదుగా శంషాద్ ఎయిర్పోర్ట్ 29 కిలోమీటర్లు మైలార్దేవుపల్లి నుంచి ఆరంగర్ మీదుగా రాజేంద్ర నగర్ ప్రతిపాదించింది. ఇదే అంశంలో కేసీఆర్ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఓల్డ్ సిటీలో మెట్రోకి సంబంధించినటువంటి అంశం పైన మాట మార్చినటువంటి విషయాన్ని చూసాం. ఆ తర్వాత రాయదుర్గం మీదకి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పంపిస్తామన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ సిటీ నుంచే నిజంగా ఓల్డ్ సిటీ నుంచి తీసుకుపోవడం అనేటువంటిది మంచిది కూడా. ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం ఉంది. ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్కు ఎయిర్పోర్ట్కి మెట్రో వేయడం అనేటువంటిది కూడా చాలా మంచి అంశం. నిజంగా ఇది మెటీరియలైజ్ అయితే ఆ ఓల్డ్ సిటీలో కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఒకే మూస దూరంలో ఉండకుండా ఫలక్నుమా నుంచి వెళ్ళేటువంటి అంశాన్ని పరిశీలిస్తే చాలా మంచిది. నిజంగా ఈ రౌండ్గా మెట్రో ఇక్కడ ఎట్లుందో సంగారెడ్డి వరకు కూడా మెట్రో స్టేషన్ పెంచితే మంచిది. మెట్రోకి ఎంఎంటీఎస్కు మధ్యన ఒక ప్యారలల్గా వాళ్ళకు వీళ్ళకి మధ్య సమన్వయం ఏర్పాటు చేయడం కూడా మంచిది. మెట్రోకి ఆర్టీసీకి ఎంఎంటీఎస్కి కనుక చేస్తే దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఎంతైతే దూరం ఉందో ఎంఎంటీఎస్ ఇప్పుడు కామారెడ్డి పోతుంది, ఎంఎంటీఎస్ భువనగిరి పోతుంది, జనగాం పోతుంది. ఎంఎంటీఎస్కి సంబంధించినటువంటి రైళ్ళు సంగారెడ్డి కూడా పెంచడం చాలా మంచిది. ఇప్పుడు పటాన్చేరులో ఒక సింగిల్ ట్రాక్ ఉంది, ఎంఎంటీఎస్ పటాన్చేరు ఎక్రిసాట్ దాకా పంపిస్తే నిజంగా ఎంఎంటీఎస్ ద్వారా సగం రవాణా ఏదైతే ఉంటుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. మెట్రో మియాపూర్లో ఆగిపోయింది కదా, ఆ మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ వయా సంగారెడ్డి దాకా వేస్తే కూడా చాలా మంచిది. అద్భుతమైనటువంటి ఫలితాలు అక్కడ మనకు కనబడతాయి. దాని నుంచి మళ్ళీ అక్కడ నుంచి మీరు కొల్లూరు నుంచి అక్కడ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. అంటే ఇది చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఉందో అట్లా మెట్రో విస్తరించి ఎంఎంటీఎస్ కూడా అట్లా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరిస్తే కనుక ఎవరైతే ప్రజలు ఉంటారో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అంశం కూడా చాలా మంచిగా ఉంటుంది.